మీ ఒంటి మీద ఉన్న బంగారం గోల్డ్ అంటారా, ఫేక్ అంటారా? ఫేక్ గోల్డ్ అనేది మొన్న ఐటీ వాళ్ళే డిసైడ్ చేశారు మేడం. ఒరిజినల్ అండి. అసలు ఐటీ వాళ్ళు విచారించడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఎక్కడ విచారించారు? మేడం అంటే ఫస్ట్ నేను 26th థర్స్డే రోజు నేను ఢిల్లీ వెళ్తున్నా అండి. ఫ్రైడే ఒకటి మా హాకీ ఈవెంట్ ఉంది అక్కడికి. నేను వెళ్ళినప్పుడు మా 5:30కి ఫ్లైట్ ఉంది. నేను 4:30కి బోర్డింగ్ టైం. నేను 4:10కి వెళ్ళేసి ఒక 10-15 మినిట్స్ నాకు ఒక చిన్న అర్జెంట్ కాల్ ఉంటే నేను ఇక్కడే మాట్లాడుతున్నా. వాళ్ళు అప్పటికి నేను డౌట్ అంటే జస్ట్ నా పైన చిన్న డౌట్ వచ్చింది వాళ్ళకి. అంటే ఎక్సెస్ గోల్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు స్టాఫ్ కంపల్సరీ అడగాల్సిందే, మనం జవాబు చెప్పాల్సిందే. నన్ను అడిగారు, డిక్లరేషన్ అడిగితే నేను ఇచ్చాక నేను టైం అవుతుందని చెప్పేసి పంపించారు. ఢిల్లీకి వెళ్ళాక ఢిల్లీలో నేను జస్ట్ అరైవల్ అయ్యే టైంలో నన్ను ఒక 4 ఆఫీసర్స్ వచ్చేసి ఆప్సే కుछ बात करने का है आप मुझे हम लोगों को అని చెప్పేసి నా లగేజ్ అన్నీ పట్టుకున్నారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అయినో అంటే ఏంటి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది ఆల్రెడీ వెళ్ళాను. అంటే ప్రాపర్గా వెళ్ళాక వాళ్ళు కొద్దిసేపు కూర్చోబెట్టి టీ కాఫీ తాగిపించి తర్వాత थोड़ा टाइम लगेगा पहले अपन डिनर कर लेंगे అని చెప్పేసి ఆ డిన్నర్కి 1.5 అవర్ టైం అయింది. ఆ నైట్ టైంలో ఆ ఎయిర్పోర్ట్లోకి ఫుడ్ రావాలంటే తర్వాత గోల్డ్ షాప్ అతను వచ్చాడు. అతను వచ్చి ఫస్ట్ ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఫైనల్ చేశాక దాని తర్వాత ఫస్ట్ నాకు మొత్తం కంప్లీట్ ఉన్న ఆర్నమెంట్ అన్ని సీజ్ చేశారండి. సీజ్ చేశాక నా బిల్స్ అంటే ఇదేంటి అని అడిగారు. తర్వాత నా బిల్స్ నా ఇన్కమ్ బట్టేసి వాళ్ళు అంటే షో చేశాక నాకు రావాల్సినవి ఇచ్చేశారు. డౌట్ ఉన్నాయని అక్కడ పెట్టేశారు. మీరు ఏమి ఉన్నాయి క్లియరెన్స్ ఇచ్చాక మా క్వశ్చనింగ్ ఉంటుంది, మీ ఆన్సరింగ్ అయిపోయాక దెన్ మీకు రిలీజ్ చేస్తామని మీకు అప్పుడు నోటీస్ వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే నోటీస్ వస్తుంది ప్రాపర్ 1 వీక్లో. దాంట్లో ప్రయర్ టైం ఉంటుంది మీకు ఏ డే ఎంత ఇట్లా అనేది చెప్పారు.